ఈ చాటు ఈవినింగ్ స్నాక్స్‌లోకి ఎంతో బాగుంటుంది. వర్షాకాలంలో అయితే మరీ మరీ బాగుంటుంది. వేడి వేడిగా చేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. హాయ్ ఎవ్రీవన్. నా పేరు అరుణ. వెల్కమ్ బ్యాక్ టు అల్లం అరుణ హెల్తీ డిషెస్. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు బఠానీ తీసుకున్నాను. అదే కప్పుతో వాటర్ పోసుకొని కుక్కర్‌లో విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తబడే వరకు 4, 5 విజిల్స్. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. చాలా మెత్తగా ఉడికింది. అది కొద్దిగా గరిటెతోటి నలిపినట్టుగా కొద్దిగా చేసుకుంటే కొన్ని మెత్తగా ఉంటాయి. కొన్ని గింజల్లాగా ఉంటుంది. అప్పుడు చాట్ బావుంటుంది. ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేయాలి. 1 స్పూన్ సరిపోతుంది. ఆయిల్ హీటెక్కాక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మగ్గనివ్వాలి. చక్కగా కొంచెం కలర్ మారే వరకు మగ్గనివ్వాలి. తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, చాట్ మసాలా, మిరియాల పౌడర్, గరం మసాలా, రుచికి సరిపడినంత సాల్టు ఇవన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని దాంట్లో మనం ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలు చేసి. అది వేసేసుకొని వేయించుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బఠానీలు గూడా వేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. నీరు తక్కువుంటే కొన్ని పోసుకోండి. ఎంత బాగా ఉడికితే అంత టేస్టొస్తుంది. ఇది చక్కగా ఉడికించుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసి మళ్ళొకసారి ఉడికించుకున్నాను. ఇది మనం బయట తింటే రూ. 60, రూ. 70 అవుతుందండి ఒక ప్లేటు. ఇదైతే ఇంట్లో చేసుకుంటే ఇంటందరూ తినొచ్చు. ఇంట్లో కూర్చొని తినొచ్చు. ఫ్రెష్‌గా ఉంటుంది. టేస్టీగా ఉంటుంది. ఇలా తప్పకుండా ట్రై చేసుకోండి మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక పక్క నిమ్మకాయలు, ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాను. దీంట్లోనే ఇది ఏసి దానిపైన ఉల్లిపాయలు వేసుకొని, కొత్తిమీర జల్లుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. ఆ ఎగ్స్ పైన కూడా కొద్దిగా మిరియాల పౌడరు, కారం చల్లుకున్నాను. ఏదైనా హాలిడేస్ వచ్చినప్పుడు కానీ, పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఇలా ట్రై చేసి పెట్టండి. ఎంతో హెల్తీ చాట్ ఇది. ఇలా వేసేసుకున్నాను. దీనిపైన కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి పల్లీలు కూడా వేసుకున్నాను. చూడండి ఎంత బాగా ఉందో, చూస్తుంటే నోరూరుతుంది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. థాంక్ యూ ఫర్ వాచింగ్.